ఇవాళ నేను మీకు కొబ్బరి ఉండలు ఎలా చేయాలనేది చూపిస్తాను. ముందుగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మనం మిక్సీ జార్లో తీసుకోవాలి. మనకి ప్రసాదాలు చేసినప్పుడు లేదా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు, ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కొబ్బరికాయ ముక్కలు చాలా ఉంటాయి కదా. సో వాటిని మనం ఎప్పుడు పచ్చడి అండ్ కర్రీస్లోనే కాకుండా ఇలా స్వీట్లా కూడా ట్రై చేయొచ్చు. అండ్ పిల్లలకి కూడా చాలా హెల్తీ. బెల్లం, కొబ్బరి ఈ రెండు కలిస్తే ఫస్ట్ ప్యాన్లో గీ వేసుకుని హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు గీ హీట్ అయ్యాక మనం అందులో ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము ఏదైతే ఉందో దాన్ని వేసి బాగా వేపుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు, పచ్చిగా లేకుండా మనం బాగా డీప్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకున్నట్టయితే మనకి తొందరగా మన స్వీట్ అనేది పాడవదు. చాలా డేస్ ఉంటుంది. మనం దీన్ని ఆల్మోస్ట్ 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం బాగా డీప్గా వేపుకోవాలి. ఎవరైనా మెడికేషన్స్లో ఉన్న వాళ్ళైతే మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. అంత మంచిది కాదు కోకోనట్. మెడికేషన్ అలా ఏం లేకపోతే మనం ఎంత తిన్నా చాలా హెల్తీ. ఇప్పుడు బెల్లాన్ని కూడా మనం కరగబెట్టుకుంటాము. అండ్ బెల్లాన్ని కరగబెట్టుకుని అందులో ఇలాచీ కూడా వేసుకున్నట్టయితే మనకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే బెల్లం మొత్తం కరగబెట్టామో దాన్ని ఈ కొబ్బరి దాంట్లో మనం వేస్తాము, ఈ కొబ్బరి మిక్స్చర్లో. సో మనం వడకొట్టి వేయడం వల్ల యూజ్ ఏంటి అంటే ఇలాచీ అనేది మళ్ళీ ఇందులోకి రాకుండా ఉంటుంది. చాలామందికి ఇలాచీ తగిలితే ఇష్టపడరు కదా. సో ఇలాచీ మనకి రాకుండా నేను వడకట్టి వేస్తున్నాను. సో దట్ మనకి ఇలాచీ సెపరేట్ అయిపోతుంది. అండ్ అలానే మొత్తం తినేయచ్చు అనమాట, ఇంకేమీ డిస్టర్బెన్స్ లేకుండా. ఇప్పుడు కొబ్బరి బెల్లం మొత్తం దగ్గర అయ్యి థిక్గా అయ్యేంత వరకు కూడా మనం దీన్ని తిప్పుకుంటూ వేపుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ ఉండడం వల్ల మనకి తొందరగా మాడిపోకుండా ఉంటుంది. అండ్ అలానే మొత్తం బెల్లం అంతా కూడా ప్రతిదానికి పడుతుంది. అండ్ మనకి కొబ్బరి బెల్లం దగ్గర పడేలోపు సైడ్ ఇంకొక ప్యాన్ తీసుకొని గీ వేసుకోవాలి. గీ వేడయ్యాక చాప్ చేసి పెట్టుకున్న బాదం అండ్ అలానే జీడిపప్పు, కిస్మిస్, ఇలా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి బాగా వేయించుకుంటూ వేసుకోవాలి. అండ్ డ్రై ఫ్రూట్స్ విడిగా తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా తినడానికి ఇష్టపడే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఆ వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి ఉడుకుతున్న కొబ్బరి ఉండల దాంట్లో అయితే మనం వేస్తాము. ఒక 2 to 3 times సాట్ చేసుకున్నట్టయితే మన డ్రై ఫ్రూట్స్కి కూడా బెల్లం అండ్ అలానే ఆ కొబ్బరి ఇవన్నీ కూడా బాగా పడతాయి. ఆ తర్వాత దీన్ని కొంచెం చల్లారనిచ్చి మనం ఉండల్లాగా ప్రెస్ చేసుకుంటే చాలు. ఎలా చూసుకున్నా మనకి అట్లీస్ట్ 1 month వరకు అన్నా సరే మనకి ఇది స్టోరేజ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కొంచెం కొంచెం అమౌంట్ని తీసుకుంటూ బాగా వేడిగా ఉంటే కొంచెం గీ రాసుకొని తీసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న లడ్డూలన్నిటినీ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలు. ఈ లడ్డూస్ చిన్నప్పుడు మా పేరెంట్స్ మాకు చేసి పెట్టేవాళ్ళు, అమ్మమ్మ వీళ్ళందరూ. ఇప్పుడు ఇవే లడ్డూలు మేము మా పిల్లలకి చేసి పెడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. స్నాక్స్ టైంలో జంక్ ఫుడ్ అవి ఇవి అని బయట పెట్టకుండా ఇలా మన ఇంట్లో చేసిన హెల్తీ రెసిపీసే పిల్లలకి పెడితే వాళ్ళు ఇంకా హెల్తీగా ఉంటారు. వాళ్ళ హెల్త్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. బయట ఫుడ్ మాత్రం తినడం ఎంతవరకు మంచిది చెప్పండి? ఇలా ఇంట్లోదైతే బెటర్ కదా.